రైతులు పడుతున్న కష్టాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు సంఘాలన్నీ కూడా విజయవాడ నడిబొడ్డున అయితే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసలు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ గారు పాల్గొన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకున్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో. సార్ నమస్కారం అండి. రైతులకు ఇక రైతు సమస్యలపైన ఈరోజు ఏదైతే దీక్ష అయితే చేస్తున్నారు, రాయబారం అంటే ముఖ్యమంత్రి రాయబారం పేరుతో చేస్తున్నారు, ప్రధాన డిమాండ్స్ ఏంటి ఈ సందర్భంగా? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల రైతులు, అన్ని పంటలు పండించే రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి పండించే రైతులు మొదలుకొని ప్రకాశం జిల్లాలో పొగాకు పండించే రైతులు, గోదావరి కోస్తా జిల్లాలో ఆక్వా పండించే రైతులు కూడా ఇవాళ తీవ్రమైన ఇబ్బందులకు గురై ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రైతుల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంది తప్ప ఏం పెద్దగా చేసింది లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా రైతులకు అన్యాయం చేస్తూనే ఉంది. దాని పర్యవసానంగానే రైతులు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఇవాళ అమెరికాతో అమెరికన్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఆ ట్రేడ్ అగ్రిమెంట్ ఫలితంగా ఇవాళ దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించే రైతులు, పత్తి పండించే రైతులు, అన్ని రకాల పంటలు పండించే రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి కనీస మద్దతు ధర లభించడం లేదు. పైగా ఇవాళ వారు పడుతున్న బాధల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తూ ఉన్నాం. అక్కడ ఇక్కడే మేము ఎన్డీఏ సర్కారు, డబుల్ ఇంజన్ సర్కారే మీరు ప్రచారం చేశారు తప్పితే మీరు డబుల్ ఇంజన్ సర్కార్లో రైతులకు ఒరిగిపట్టింది ఏమీ లేదు. ఇవాళ రైతులందరూ కూడా అప్పులపాలై దివాళా తీసి ప్రతిరోజు కూడా 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలు సిగ్గుపడాలి మీరు. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చి నేళ్ల తర్వాత కూడా ప్రతిరోజు కూడా 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రభుత్వాలను నిలదీయడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎరువుల విషయంలో ఎక్కడా కూడా రైతులకి ఎక్కడా లోటు లేకుండా కూడా మేము అన్ని సకాలంలో అందిస్తున్నాము, అన్ని టైంకి ఎరువులన్నీ కూడా మేము తీసుకొచ్చాము, ఎక్కడా ఇబ్బంది పడకుండా రైతులందరికీ ఎరువులు ఇస్తున్నాము అని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు. ఇవాళ ఎరువుల విషయంలోనే కాదు, మీరు విత్తనాలు కూడా సక్రమంగా సప్లై చేయలేకపోయారు. తర్వాత రేపు పొద్దున మీరు ఏమిస్తారో తెలియదు, పంటలు పండిన తర్వాత వాళ్ళని కొంటారో లేదో కూడా తెలియదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా రైతాంగమే ఇవాళ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. కాబట్టి మీరు ఎవరికి మేలు చేశారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మీరు పైగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అధికారం ఉండి మీరు ఏం సాధించారో చెప్పండి. ఇవాళ కొత్త యాప్ పెట్టారు ఎరువుల డిస్ట్రిబ్యూషన్ కోసం, చాలామంది రైతులకు తెలియదు. పైగా కౌలు రైతులు వాళ్ళు అక్కడ పోతే ఎరువులు ఇచ్చేది లేదంట అన్నారు, ఎందుకంటే యాప్లో మీ పేరు రావడం లేదంటా ఉన్నారు. తర్వాత 3 దఫాలుగా మేము పంపిణీ చేస్తామంటున్నారు. ఎవరైతే బ్లాక్ మార్కెట్ చేసుకొని ఎవరైతే దొంగ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళ జోలికి పోవడం మీకు చేతగాక రైతులు ఇబ్బంది పెడతారన్నారు మీరు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇది ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచిస్తాం, తప్పకుండా గుంజీలు తీయిస్తాం. ఇది సిపిఐ రామకృష్ణ గారు అయితే ప్రధానంగా రైతు సమస్యలపై అయితే కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ అయితే లేవనెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాల్సిందే, రైతుల యొక్క సమస్యల్ని నిర్వర్తించాల్సిందే. ఏదైతే రైతుల యొక్క ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిందే. ఇది కేవలం మాటలతో చెప్పడం కాదు, కేవలం చేతల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటిల్లో చేసి చూపించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చందుతో కృష్ణమేడ, విజయవాడ ధర్నా చౌక్ నుంచి.